3 వర్కర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు హాట్‌స్టార్ రిలేటెడ్ పాడ్స్ అన్నీ నాకు నా వర్కర్ 1 లోకి రావాలి. ఓకేనా? నెట్‌ఫ్లిక్స్ రిలేటెడ్ పాడ్స్ వర్కర్ 2 లోకి రావాలి. ప్రైమ్ రిలేటెడ్ పాడ్స్ వర్కర్ 3 లోనే డిప్లాయ్ అవ్వాలి. దానికి వేరే ఆప్షన్ లేదు. హాట్‌స్టార్ అంటే ఖచ్చితంగా వర్కర్ 1 లోకే వెళ్లి డిప్లాయ్ అవ్వాలి. నెట్‌ఫ్లిక్స్ అంటే వర్కర్ 2 లోకే వెళ్లి డిప్లాయ్ అవ్వాలి. ప్రైమ్ అంటే వర్కర్ 3 లోనే వెళ్లి డిప్లాయ్ అవ్వాలి. సో, ఇలాంటి ఒక రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు నాకు నా డిఫాల్ట్ షెడ్యూలింగ్ అనేది పనికిరాదు. డిఫాల్ట్ షెడ్యూలింగ్ ఏం చేస్తుంది? అది ప్రెడికేట్స్ యూజ్ చేసుకొని ఎక్కడైతే ఫ్రీ ఉందో అక్కడెళ్లి డిప్లాయ్ అయిపోతుంది. కానీ ఇక్కడ నాకు ఒక కొత్త రిక్వైర్మెంట్ వచ్చింది. కొత్త రిక్వైర్మెంట్ ఏంటి? నా ప్రాజెక్ట్ రిలేటెడ్ పార్ట్స్ అన్నీ నాకు నా ఒకే వర్కర్‌లో రన్ అవ్వాలి. డిఫరెంట్ వర్కర్స్‌లోకి రన్ అవ్వితే అది కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. సో, ఇలాంటి రిక్వైర్మెంట్స్ వచ్చినప్పుడు మనము కస్టమ్ షెడ్యూలింగ్ అనేది మనం క్రియేట్ చేస్తాం. సో, కస్టమ్ షెడ్యూలింగ్‌లో ఏమేమి ఉంటాయి? సో, కస్టమ్ షెడ్యూలింగ్ కూడా మనకి 4 టైప్స్‌గా డివైడ్ అయితే అయింది. సో, ఫస్ట్‌దొచ్చేసి నోడ్ బేస్డ్. నోడ్ బేస్డ్ షెడ్యూలింగ్. ఫస్ట్‌దొచ్చేసి నోడ్ బేస్డ్ షెడ్యూలింగ్. సెకండ్‌దొచ్చేసి నోడ్ లేబుల్ అండ్ నోడ్ సెలెక్టర్ షెడ్యూలింగ్. ఓకేనా? నోడ్ లేబుల్ అండ్ నోడ్ సెలెక్టర్ షెడ్యూలింగ్. ఇది నా సెకండ్ కస్టమ్ షెడ్యూలింగ్ అన్నమాట. అంటే కస్టమ్ షెడ్యూలింగ్ అంటే నథింగ్ బట్ నేను ఎన్ని విధాలుగా నేను నా ట్రాఫిక్ అంటే నా పాడ్స్‌ని పర్టిక్యులర్ వర్కర్ నోడ్స్‌లో డిప్లాయ్ చేయగలుగుతాను అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో, థర్డ్‌దొచ్చేసి ఎఫినిటీ, యాంటీ ఎఫినిటీ. ఎఫినిటీ అండ్ యాంటీ ఎఫినిటీ. అండ్ దెన్ ఫోర్త్‌దొచ్చేసి టెంట్ అండ్ టాలరేషన్. ఓకే. సో, ఇది నా 4 టైప్స్ ఆఫ్ కస్టమ్ షెడ్యూలింగ్స్. సో, డయాగ్రామ్ ఏసి చూపిస్తాను. ఎందుకంటే అప్పుడప్పుడు మనం డయాగ్రామ్ చూస్తే ఆటోమేటిక్‌గా గుర్తుండిపోతుంది ఈజీగా మర్చిపోము మళ్ళీ. సో, ఇవి నా 4 టైప్ ఆఫ్ కస్టమ్ షెడ్యూలింగ్. సో, దీనిలో మనం ఫస్ట్ నోడ్ బేస్డ్ షెడ్యూలింగ్ గురించైతే మాట్లాడుకుందాం. ఇప్పుడు ఫస్ట్ మనం మాట్లాడుకునేది దేని గురించి? నోడ్ బేస్డ్ షెడ్యూలింగ్ గురించి. డన్. ఇప్పుడు మనం నోడ్ బేస్డ్ షెడ్యూలింగ్ గురించైతే మాట్లాడదాం. సో, నా దగ్గర